హాయ్ గాయ్స్! ఈ వీడియో మొత్తం చూడకముందే నేను ఏం చేస్తున్నానో మీరు గెస్ చేయండి, కమెంట్ చేయండి. యాక్చువల్‌గా పెయింట్ చేస్తున్నా అనమాట. ఇది 2 ఇయర్స్ బ్యాక్ ఈ మగ్గంకి క్లాత్ పెట్టి ఎప్పుడెప్పుడు పెయింట్ చేద్దామని వెయిట్ చేస్తున్నా. లాస్ట్‌కి ఈరోజు ముహూర్తం కుదిరింది దీనికైతే. సో, ఫస్ట్ ఇక్కడ నేను క్లాత్ అంతా లూజ్‌గా ఉండకూడదని చెప్పి టైట్ చేస్తున్నా. ఎందుకంటే లూజ్‌గా ఉంటే మళ్ళీ మంచిగా అనిపియదు. నీట్‌గా పెయింటింగ్ కూడా రాదనమాట. అందుకని క్లాత్‌ని టైట్ చేసేసి ఎప్పుడో పురాతన కాలం పెయింటింగ్స్ అన్నీ తీసి వాటిలో వాటర్ కలిపి ఇప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్‌గా కొంచెం లైట్ కలర్స్ వేస్తే బాగుంటుంది, కానీ మాది గోడ మొత్తం వైట్ కలర్లో ఉంటుందన్నమాట. అందుకే కొంచెం డార్క్ కలర్స్ వేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ నేను బార్డర్స్ వేసుకుంటున్నా. బార్డర్స్ వేసిన తర్వాత లోపల ఫిల్ చేసుకుంటున్నా, సో దట్ అది షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. ఇది యాక్చువల్గా అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ వేస్తున్నా నేను. ఒక ప్యాటర్న్ అనేది ఏమి ఉండదు. మనకి చేతికి ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ వేయొచ్చు. యాక్చువల్గా ఫస్ట్ వాటర్ కలపకుండా వేసిన పెయింట్, కానీ ఈజీగా స్ప్రెడ్ అవుతలేదు అనమాట. అది క్లాత్ కాబట్టి, క్లాత్ మీద వేయడం ఎప్పుడు వేయలేదు కాబట్టి తెలియలేదు. సో మళ్ళీ వాటర్ కలిపిన, కొంచెం కలిపి వేస్తే బాగుంది, కానీ ఆరిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ వైట్గా కనిపిస్తే ఇంకొక కోటింగ్ వేయాల్సి వచ్చింది. మీలో కూడా ఎవరికైనా ఇట్లాంటి పెయింటింగ్ హ్యాబిట్ ఉందా? యాక్చువల్గా పెయింటింగ్ నేను ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం. బట్ మంచిగా అనిపించింది. వేయలేదు అంటే క్లాత్ మీద వేయలేదన్నమాట, బాటిల్స్ మీద అట్లా వేసిన. అండ్ నేను ప్రతి ఒక్క కలర్ ఫిల్ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా, బట్ అనుకోకుండా నా ఫోన్లో స్టోరేజ్ అయిపోయి అందులో స్టోరేజ్ని మళ్ళీ తీసుకొచ్చే వరకు ఆల్మోస్ట్ నా పెయింటింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ నేను బార్డర్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత లీవ్స్ లాగా కూడా వేసిన అనమాట. యాక్చువల్గా ఇది రిఫరెన్స్కి నేను పింట్రెస్ట్లో కొన్ని ఐడియాస్ చూసిన, ఎగ్జాక్ట్గా రెప్లికేట్ చేయడానికి రాలేదు, కానీ కొంచెం ఏదో నాకు వచ్చినట్లు వేసిన. అయితే ఈ మగ్గంది అట్లే ఉంచవచ్చు, కానీ పెయింటింగ్ అంతా బార్డర్లెస్ అనిపించింది. అందుకే మొత్తం బ్లాక్ కలర్ తోటి బార్డర్ పెయింట్ చేసిన. అండ్ సైడ్స్కి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా గ్లూ గన్ పెట్టేసి వెనక కతికేసిన అనమాట. అది ఆడ గోడకు పెడదామంటే నాకు హైట్ అందుతలేదు అనమాట. అందుకే మా ఆయనకు పెట్టమన్నా. మొత్తం పెట్టిన తర్వాత దూరం నుంచి చూస్తే బాగుంది, కానీ ఎందుకో వాల్ ఎంటీగా అనిపించి అది కొంచెం రైట్ సైడ్ కార్నర్కి మూవ్ చేసింటి. ఫైనల్గా రైట్ సైడ్ జరిపినాక పిక్ అయితే ఏం తీయలేదు, కానీ ఇంకా ఓకే బాయ్.